बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहन नबिय्यु कुल लि अज़वाजिका व बनातिका व निसाइल मुमिनीना युदनीना अलैहिन्न मिन जलाबिबिहिन ज़ालिका अदना अन युअरफ़ना फला युज़ैन व कानल्लाहु गफ़ूरर रहीमा सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు డాక్టర్ ఎఫ్ఎం ముఖ్తార్ అహ్మద్ సాహెబ్ గారు, ముఖ్య అతిథి గౌరవనీయులు ఆలిమా దాయియా అహ్మదున్నిసా సాహెబా గారు, గౌరవ అతిథి షేక్ మహబూబ్ చాంద్ సాహెబా గారు, మరో గౌరవ అతిథి డాక్టర్ షాజియా బేగం సాహెబా గారు, ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకురాలైన ప్రధానోపాధ్యాయురాలు ఆలిమా రిజ్వానా సమ్రీన్ సాలెహాతి సాహెబా గారికి, ఈనాటి కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తున్న సోదర సోదరిమణులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నేను మీ ముందు చెప్పబోయే అంశం పరదా ప్రగతికి ప్రతిబంధకమా. నా ప్రియమైన శ్రోతలారా, 2014 తర్వాత ముస్లింల ఆహార వేషధారణ విశ్వాసాలపై దాడి జరుగుతూ వస్తుంది. అందులో భాగమే స్కూళ్ళలో, కాలేజ్లలో, ఉద్యోగ వ్యవస్థలలో పరదా ధరించిన స్త్రీలపై వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మొన్న మధ్య బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డాక్టర్ ఉద్యోగ భద్రాన్ని ప్రదానం చేస్తూ తీసుకోవడానికి వచ్చిన మహిళా డాక్టర్ నకాబును నిండు సభలో పట్టి లాగాడు. అనుకోని సంఘటన ఎదుర్కొన్న ఆ మహిళా డాక్టర్ ఖేదంతో ఇక నేను ఉద్యోగమే చెయ్యనని నిర్ణయించుకుంది. విద్యా ఉద్యోగాలలో స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వడం అంటే వారి వేషధారణ చూసా? వేషధారణకు ఉద్యోగానికి సంబంధం ఏమిటి? నేటి విద్య జగమెరిగిన సత్యం. నా ప్రియమైన శ్రోతలారా, ఒక చిన్న సంఘటన. మృణాలిని అనే మహిళా కలెక్టర్ ఉన్నత పోలీస్ అధికారుల పార్టీలలో పాల్గొన్నప్పుడు ఆమె వెనుక భాగంపై ఒక పోలీస్ అధికారి అసభ్యకరంగా తట్టాడు. దానిపై మండిపడుతూ ఆవిడ ఆ పార్టీకి పిలిచిన కేపీఎస్ గిరి గారితో తన బాధ నివేదించుకుంది. దానికి బదులుగా గిరి గారు పార్టీలలో ఇది మామూలే అని అన్నారు. పార్టీలలో పరస్పరం మగవాళ్ళు కూడా అలాగే తట్టుకుంటూ ఉంటారా? లేదా స్త్రీలపై మాత్రమే అఘాయిత్యాలు జరుగుతాయి? కాబట్టి ఇస్లాం స్త్రీ విద్యా ఔన్నత్యాన్ని అడ్డుకోదు, కానీ పరదాలో ఉండి తానెవరో గుర్తించబడకుండా వేధింపులకు గురవ్వకుండా ఉండమంటుంది. ఒక సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలాంటిదో స్త్రీలకు పరదా కూడా అలాంటిదే. పరదా శరీరానికి కాదు ఆత్మకు వేసిన కవచం. పరదా శరీరానికి కాదు ఆత్మకు వేసిన కవచం. ఇహలో గౌరవం, ఆఖిరాలో సఫలం. నా ప్రియమైన శ్రోతలారా, మన తెలుగు రాష్ట్రాల్లో సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ స్త్రీలకు నిండుగా బట్టలు ధరించమని చెప్పాడు. అందులో వాడిన ఒక్క పదం తప్ప మిగతా విషయం ఏది తప్పు కాదుగా. కానీ కొంతమంది స్త్రీ విచ్చలవిడి వేషధారణ, స్త్రీ హక్కుగా కొద్దిమంది మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. నిజంగా అటువంటి వేషధారణ రీత్యా పురుషులను రెచ్చగొట్టేదేగా. ఆ తర్వాత వారు ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడితే వారిని తప్పు పట్టడం ఇది ఎంతవరకు సమంజసం? ఎవరైనా ఒక పురుషుడు లోపలి బట్టతో బయట తిరిగాడంటే పిచ్చోడంటారు. ఇది ద్వంద్వనీతి కాదా? అందుకే అల్లా దివ్య ఖురాన్లో లిబాసు తక్వా, వదులుగా ఉన్న బట్టలు ధరించమని చెప్పారు. అలాగే స్త్రీలకు గుర్తించబడి వేధింపులకు గురవ్వకుండా ఉండడానికి పరదా పాటించమని చెప్పారు. నేను ముందుగా ఏ ఆయత్ పారాయణమైతే చేశానో దాని యొక్క అనువాదం ఈ విధంగా ఉంది. ఓ ప్రవక్త, నీ భార్యలతో, నీ కుమార్తెలతో, విశ్వసించిన స్త్రీలతో వారు తమ దుప్పట్లను తమపై పూర్తిగా కప్పుకోమని చెప్పు. దీనివల్ల వారు మర్యాదస్తులుగా గుర్తింపు పొంది వేధింపులకు గురి కాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఈ ఆయత్ ప్రకారం చూసినట్లయితే ఇదే పరదా ఉద్దేశం. నా ప్రియమైన శ్రోతలారా, నా ఈ అంశాన్ని నా ఈ సూక్తులతో ముగించాలనుకుంటున్నాను. ఆడపిల్ల
బింబంలా అందంగా ఉండిన ఆడపిల్ల చంద్రబింబంలా అందంగా ఉండిన అందరూ తల ఎత్తి చూస్తే చంద్రుడిలా ఉండకూడదు. ఆడపిల్ల మంటే సూర్యుని అగ్ని గూలంలా చూసేవారి చూపులు చిన్న బోయలా ఉండాలి. చివరిగా అల్లాహ్తో నా దువా ఏమనగా, అల్లాహ్ సమస్త మానవులకు ధర్మ అవగాహన ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.